హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ సన్నీ కుమార్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా బ్రదర్స్ అయితే షాప్ పెట్టారు, కొద్దిగా వినాయకుల విగ్రహాల షాపు, శ్రీ లక్ష్మీ నరసింహ వినాయక విగ్రహాలు. అయితే అలా మనకు ఇంట్లో పెట్టుకునే నుంచి 15-14 ఫీట్ హైట్ దాకా అయితే ఉన్నాయి. మళ్ళీ ఈ వీడియో పెట్టిన వాళ్ళకు డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఈ షాప్లో అయితే వినాయకుడు తీసుకుంటే ఆగమన్ వీడియో కూడా షూట్ చేస్తా. మొత్తం వీడియో అయితే తీసేసిన. మనకు మంచి వినాయకులు అయితే ఉన్నాయి. ప్లస్ వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్, శివాలయం పక్కకే ఉంటుంది. కొత్త బిల్డింగ్లో మనకు అక్కడ టెంపుల్ రోడ్కి సిరి బేకరీ స్టేట్ పోతే అయితే మనకు ఒక వినాయకుడు కనిపిస్తాడు. అక్కడ పోయి అయితే మీరు తీసుకోవచ్చు వినాయకుడు. లెట్స్ స్టార్ట్. గైస్ చూసుకోవచ్చు, ఇక్కడైతే మనకు ఒక 11-12 ఫీట్స్ విగ్రహం అయితే ఉంది. పగిడి మోడల్. ఇక్కడ మనకు ముగ్గురు అయితే ఇచ్చారు. ఒకళ్ళు తబలా కొడుతారు, ఒకళ్ళు సన్నాయి వాయిస్తారు. దీని క్రెయిన్ లిఫ్టింగ్, వినాయకుడు క్రెయిన్ లిఫ్టింగ్ ప్రాసెస్ వీడియో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లా ఒక పెద్ద ఏనుగుని అయితే ఇచ్చేవి కింద. ఇదైతే ఓవరాల్గా వినాయకుడు. ఇంకా ఇంకా ముంగట ఉన్నాయి. ఎవరికైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి రేట్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇదైతే మనకు సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ అయితే ఉంటుంది. ఈ స్వస్తిక్ వినాయకుడు అంటారు. వినాయకుడు చూసుకోవచ్చు. సింపుల్గా పీఠ మీద అయితే కూర్చున్నాడు. ఒక 8 ఫీట్స్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకు ఓం అయితే ఇచ్చారు. చాలా మంచిగా ఉంది వినాయకుడు. వచ్చేసి మొత్తం ఆయిల్ పెయింటింగ్. ఇంకోటి చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఈ ఓవరాల్గా వినాయకుడు. ఇటు సైడ్కే మనకి ఇంకో వినాయకుడు ఉంది, అది కూడా పెడతా చూడండి. ఇది మనకు ఎక్కువ ముంబై స్టైల్, అంటే తెలంగాణలో ముంబై స్టైల్ వినాయకుడు ఉంటాయి కదా, సేమ్ అదే వినాయకుడు ఉంది. ఇంకా ఆర్ట్ సైడ్ ఇచ్చిండు. మొత్తం ఇవన్నీ రియల్ క్లాత్స్. ఇవన్నీ ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళి అయితే వినాయకుడు అయితే చూపెడతా. ఒకసారి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకు డీటెయిలింగ్ కానీ అన్నీ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. వినాయకుడు చూసుకోవచ్చు, ఎలాంటి మిస్టేక్ లేకుండా అయితే వేసారు. అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షం పడుతుందని కొద్దిగా కవరేజ్ అయితే ఉంచారు. మీకు రియల్ ఇమేజ్ అయితే డిస్ప్లే మీద ఉంది, చూసుకోవచ్చు. మొత్తం సినిమాటిక్ వేలో అయితే చూపెడుతున్నాను. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు రియల్ క్లాత్ ఇవన్నీ చూసారు కదా. రియల్ క్లాత్ పంచ బ్లూ కలర్, ఇట్లే వైట్ షాల్వా అయితే ఇచ్చేసారు. చూసారు కదా. మనకు ఈ గణేష్ వచ్చేసి మనకు రియల్ ఫోటో ఇక్కడ సైడ్ పెడుతున్న సిద్ధి వినాయకుడు అంటారు కదా, ఆ టైప్లో ఉన్న వినాయకుడు చూసుకోవచ్చు. మనకు కవర్ ఉన్న వల్ల కరెక్ట్ ఏర్పడతారు కావచ్చు. ఇక్కడ పక్కకు డిస్ప్లే చేస్తున్న ఫోటో చూసుకోవచ్చు. చూసారు కదా. ఇది ఒక దాదాపు ఒక 10 ఫీట్ దాకా ఉంటుంది. మళ్ళీ ఈ పక్కకే ఇంకో వినాయకుడు అయితే ఉంది. తొందరగా అయితే బుక్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకో మోడల్. కృష్ణుడు ఉంది ఇక్కడ మనకు. కృష్ణుడు కిందనైతే మనకు మీరాబాయి అయితే ఉంది, చూసుకోవచ్చు. వినాయకుడు ఇది కూడా సేమ్ 10-11 ఫీట్స్ అయితే ఉంటుంది. బ్లూ కలర్ పంచతోనైతే ఇచ్చారు. వినాయకుడు అంటే హైలైట్ ఉంది. ఇటు నెమలి మీద కూర్చున్నాడు వినాయకుడు. ఇదైతే ఓవరాల్గా వినాయకుడు. మీకు కావాలనుకుంటే మీరు షాప్కి విజిట్ చేసి మీరు రేట్ ఇట్లా అన్నీ మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఈ షాప్లోనే బీస్ట్ గణేష్ అయితే ఉంది. మనకు మస్తు వెడల్పులు ఉన్న వినాయకుడు అయితే ఇదే మనకు లంబోదరుడు. చూసుకోవచ్చు, ఎంత మనకు ఫ్రేమ్లో వైడ్ యాంగిల్ పెట్టినా ఫ్రేమ్లో పడతలేదు. అయితే నేనైతే దూరంకి వెళ్ళి అయితే చూపెడతా ఒక్కసారి. చూసిరు కదా ఎంత వెర్తులా, అంటే అంటే మనకి ఇట్లా వెడల్పులు ఎట్లుందో వినాయకుడు. దూరంకి వెళ్ళి అయితే చూపెడతా, చూసుకోవచ్చు. చూడవచ్చు గాయస్, మీకైతే ఇక్కడ వినాయకుడు అయితే వేరే ఉంది. గణపతి చెప్పుడు అవసరం లేదు. ఫోటో కూడా సైడ్కి వేస్తాయి. ఇక్కడ మనకు తొండమే శివుని అయితే ఇచ్చేసారు. లంబోదర వినాయకుడు అంటారు కదా, ఆ వినాయకుడు వచ్చేసి ఇదే. నెక్స్ట్ మనకు ఇందులోనే ముంబై స్టైల్ మోడల్ అయితే ఉన్నాయి. ముంబై స్టైల్లో గణపతులు అయితే ఉన్నాయి. అవి కూడా చూపెడతా. అవి అయితే మాత్రం రియల్ క్లాత్తోని మస్తు వచ్చింది వినాయకుడు. ఆర్చ్ అయితే మస్తు ఉంటుంది. ఇవే ఆ వినాయకుల్లో. గణపతి అయితే రియల్ క్లాత్స్తోని కుందర్ వర్క్తో అయితే హైలైట్ ఉంది. తొందర విజిట్ అయ్యి బుక్ అయితే చేసుకోండి వినాయకులను. ఇది కూడా మొత్తం క్లాత్. ఇక్కడ మన కవర్తో రాదు, కానీ ఇది మొత్తం క్లాత్. చూస్తే అర్థమై ఉండొచ్చు. ఈ కవర్తో అయితే మనకు ఇట్లా జారినట్టు అవుతుంది క్లాత్. కరెక్ట్ అస్సలేదు. దీని పక్కకు ఇంకో వినాయకుడు అయితే ఉంది, చూసుకోవచ్చు. సేమ్ వినాయకుడు, కానీ కొద్దిగా పంచ కలర్ చేంజ్. సేమ్ సిట్టింగ్ పొజిషన్, ఆర్చ్ అంతా సేమే. ఆర్చ్ అయితే మస్తు పెద్దగా ఇచ్చిండు ఆర్చ్. చూసారు కదా, ఒక స్టైల్ అయితే ఉంది వినాయకుడు. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన. షార్ట్ వీడియో కూడా 10K ఏమో వ్యూస్ పోయినాయి. ఇప్పటి నుంచి షార్ట్ వీడియోస్ కూడా మంచిగా వస్తాయి. ఆ షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మనకు బిల్డింగ్లో, అంటే మనకి ఇవన్నీ చూపెట్టినవన్నీ బయట, ఈ లోపల బిల్డింగ్ 3 ఫీట్స్ దాకా ఉంటుంది వినాయకుడు. పగడి మోడల్
అటు ఇటు ఎల్కి ఇచ్చేసిండు, అటు ఓం ఇటు స్వస్తికి అయితే శ్రీ అని ఇచ్చేసిండు. మహారాజా టైప్ అయితే వినాయకుడు అయితే కూర్చున్నాడు చూసుకోవచ్చు. గణపతి వచ్చేసి చిన్న ఉన్నా మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి. ఇంకోటి మనకు ఇక్కడ ఛత్రపతి శివాజీ మోడల్ ఇక్కడ సింపుల్గా కూర్చున్న మోడల్ అయితే ఉంది. బుకింగ్ అయిన వినాయకులు అయితే చూపెడతలే, బుకింగ్ కానీ చూపెడుతున్నా. బుకింగ్ అయినాయి ఉన్నాయి మోడల్స్, అన్నీ అయితే మోడల్స్ చూపెడతా. ఇది సింపుల్గా తెలంగాణ స్టైల్లో కూర్చున్న వినాయకుడు కుందన్ వర్క్తో ఉంది. చూసారు కదా, కుందన్ వర్కే ఎక్కువ ఉంది ఇక్కడ. మనకు ఎప్పుడు ప్రతిసారి కుందన్ వర్కే ఉంటుంది మన దగ్గర. కాంటాక్ట్ నెంబర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే కాల్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఇంకోటి మనకు ఈ వినాయకుని పక్కకే మనకు శివుని టైప్ మోడల్ అయితే ఉంది. ఈ వినాయకుని అయితే ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ నంది, అటు నంది ఇటు నంది మధ్యలో త్రిశూలం ఇచ్చి ఆర్చ్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు సేమ్ శివుడు ఎట్లుంటాడో 6 ప్యాక్తో మంచిగా అట్లే డిజైన్ చేసి అయితే ఇచ్చేసారు మనకు వినాయకుడు. చూసారు కదా. ఇంకోటి మనకు పెద్ద పెద్ద బయట వినాయకులు చూసారు కదా, అవి లిఫ్టింగ్ ప్రాసెస్ చూడాలంటే మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. ఇది వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గణేష్ ఐడల్. ఈ వినాయకుడు కూర్చుండు కూడా శివాజీ మహారాజ్ లాగానే కూర్చుంటాడు. మొత్తం కుందన్ వరకు నీట్ డీటెయిలింగ్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఇంకా ఆర్చులను అయితే మనకు శివాజీ అట్లా ఒక మందిరం లెక్క అయితే ఇచ్చారు. శివాజీ మాత్రం ఒక డీటెయిలింగ్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉంది చూసుకోవచ్చు. మనకు అక్కడ నిజంగా కూర్చున్నట్టుంది. ఇక్కడ మనకి హిందువుల జెండాను అయితే ఇచ్చేసారు. ఇక్కడ కింద మనకు ఏనుగునైతే ఇచ్చేసారు, ఏనుగుకి నామాలు కూడా ఇచ్చారు. ఎలుక లడ్డు పట్టుకుంది చూసుకోవచ్చు. ఇదైతే మొత్తం ఓవరాల్గా వినాయకుడు అయితే ఒకసారి అయితే చూపెడతా చూసుకోవచ్చు. ఓవరాల్గా వినాయకుడు అయితే ఇది కూడా ఒక 4 feet దాకా ఉంటుంది వినాయకుడు. చూసారు కదా. పక్కకు ఇంకోటి మనకు లాల్బాగ్ రాజా వినాయకుడు ఉంటాడు కదా, సేమ్ అలాంటి వినాయకుడే ఆర్చ్ల ఓం అని ఇచ్చేసారు. నీట్గా అయితే డీటెయిలింగ్ మంచిగా ఉంది, పంచ వర్క్ కానీ అన్ని వర్క్ కానీ. ఇది కూడా కుందన్స్తోనే ఉన్నది వినాయకుడు, దగ్గరకు చూసుకోవచ్చు కుందన్స్తోనే ఉంది. ఇలాంటిదే మళ్ళీ పక్కకు కూడా సేమ్ వినాయకుడు అయితే ఉంది చూసుకోవచ్చు. మనకు ఇక్కడ మనకు బుకింగ్ ఇక్కడ అడ్రస్ ఏంటంటే మనకు సిరిసిల్ల గాంధీ చౌక్కి వెళ్ళి మనకు సిరి బేకరీ స్టేట్ సందికి అయితే వస్తే మనకు శివాలయం టెంపుల్ కనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి రోడ్లో. ఆ రోడ్కి అయితే వచ్చేసేయండి, మా వినాయకులు అయితే కనిపిస్తాయి. ఇది ఇంకో మోడల్ వినాయకుడు చూసుకోవచ్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వర మోడల్ వినాయకుడు. బ్రహ్మకు 3 తలకాయలు ఉంటాయి కదా, ఆ తలకాయల ఆర్చ్ అయితే ఆ తలకాయలో ఆర్చులను అయితే ఇచ్చేసారు. సూర్యుని టైప్ అయితే మనకు చుట్టూ అయితే ఇచ్చేసారు. వినాయకుడు అయితే మహారాజు లెక్క కూర్చున్నాడు. ఇంకో మోడల్ సేమ్ మోడల్ పక్కకే ఉంది. ఇది మాత్రం కలరింగ్ అయిన వినాయకుడు, అంటే కలరింగ్ డిఫరెంట్ ఉన్న వినాయకుడు చూసారు కదా. అక్కడ మనకు డీటెయిలింగ్ అయితే అర్థమవుతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర అని. ఇక్కడ మనకు సింపుల్గా కూర్చున్న వినాయకుడు ఫస్ట్ చూపెట్టినాయి కదా, అదే వినాయకుడు. ఇది అయితే బుకింగ్ అయితే అయిపోయింది. బుకింగ్ చేసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఇది కూడా బుకింగ్ అయిపోయింది, ఛత్రపతి శివాజీ. బుకింగ్ అయిన వాళ్ళు అయితే ఈ షాప్లో బుకింగ్ అయిన వాళ్ళు అయితే కామెంట్ అయితే చేయండి. అట్లే మీ యూత్ పేరు కూడా కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు కృష్ణుని టైప్లో ఉన్న వినాయకుడు, మీద ఆవు అయితే ఇచ్చిండు. ఆవు కింద ఒక దేవుడు అయితే ఉన్నాడు, ఆ దేవుని పేరు మనకు తెలియదు. కృష్ణుని టైపులో అయితే ఫ్లూట్ పట్టుకొని ఉన్నాడు వినాయకుడు. మీద అయితే ఆవు ఇచ్చిండు, వెనక కొండలు ఇట్లా ఇచ్చేసిండు. వినాయకుడు డీటెయిలింగ్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. గణపతి వచ్చేసి మీరు చూసుకోవచ్చు. చూసారు కదా. వినాయకుడు అయితే నేను ఒక 2 నిమిషాల దాకా ఈ వినాయకుడిని చూసిన, అట్లుంది వినాయకుడు. ఈ వినాయకుడిని కూడా లిఫ్టింగ్ ప్రాసెస్ షార్ట్ వీడియోస్ అయితే పెట్టేసిన, అది కూడా చూసుకోవచ్చు మీరు. మన ఛానల్ని అయితే ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లే వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకోటి మనకు ఆర్చ్ ఉన్న వినాయకుడు, ఇది ఒక 6 feet దాకా ఉంటుంది, 5-6 feet దాకా ఉంటుంది వినాయకుడు. చూపెడతా. ఇటు మనకు ఓము, అటు శ్రీ అని ఉంటుంది. వెనక ఆర్చులు అయితే పీకాక్స్ అయితే ఇచ్చిండు 2. ఎల్లో కలర్ పంచ హైలైట్ అండ్ హైలైట్ ఉంది వినాయకుడు వచ్చేసి మనకు ఆయిల్ పెయింటింగ్. ఇంకోటి మనకు ఇక్కడ సైడ్ కూడా ఇంకోటి చూపెడతా. వినాయకుడు మనకు శివాజీ క్యాప్ లాగా ఉంది, వినాయకుడు మంచిగా సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉంది వినాయకుడు. అట్లే వెనక ఆర్చ్ మనకు కవరింగ్ ఉంది, కానీ నాకు తెలిసి అది సూర్యుని బ్యాక్గ్రౌండ్ లెక్క వచ్చింది, అంటే ఆరెంజ్ కలర్ కాదు కానీ వేరే కలర్లో అయితే వచ్చేసింది. మొత్తం కుందన్ వర్క్ అయితే ఇచ్చేసారు చూసారు కదా. ఇవైతే మనకు చిన్న 6 మనకు 3 to 5 feet 3 to 6 feet దాకా ఉన్న వినాయకుళ్ళు. ఇంకా మనకు 7 feet అయితే వెళ్ళిపోదాం. ఇదైతే మనకు 7 feet గణపతి.
చూసారు కదా, నెమలి మీద ఉంటున్న వినాయకుడు ఈ 7 to 8 feet దాకా ఉంటుంది. గణపతి వచ్చేసి హైలైట్ మనకు మొత్తం ఆయిల్ పెయింటింగ్ గణపతి. చూసారు కదా, డీటెయిలింగ్ ఇట్లా అన్నీ మంచిగా ఉన్నాయి, మొత్తం గోల్డ్ వర్క్ ఇట్లా అన్నీ మంచిగా ఉన్నాయి. గణపతి చూసుకోవచ్చు. ఇంకా అర్చులు అయితే కొద్దిగా నెమలి ఇట్లా రెక్కలు అయితే ఇచ్చిండు గైస్, చూసుకోవచ్చు. ఇంకోటి మనకు ఆదియోగి గణపతి సిరిసిల్లలో ఎక్కడ లేదు. ఆదియోగి గణపతి మన దగ్గర ఉంది. చూసారు కదా, నంది మీద వినాయకుడు అయితే కూర్చున్నాడు, సైడ్కి ఆదియోగి అయితే ఇచ్చిర్రు. చూసారు కదా, ఆదియోగి గణేష్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, పింక్ పంచతోని. ఈ మనకు ఈ దాదాపు ఒక 8 to 9 feet అయితే ఉంటుంది వినాయకుడు. చూసారు కదా, ఆదియోగి అయితే మనకు బ్లాకిష్ గ్రీన్ కలర్లో ఉన్నాడు వినాయకుడు. ఇంకోటి సేమ్ మోడల్ ముంగట ఉంది, అవి అయితే 2 pieces ఉన్నాయి వినాయకుడు. ఇంకోటి మనకు ఇది కూడా సేమ్ పీస్ వినాయకుడు, సేమ్ కలర్. తొందర వచ్చి అయితే బుక్ చేసుకుంటే మీకైతే వినాయకులు అయితే ఉంటాయి. చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆదియోగి మనకు ఆదిపురుష్ గణపతి, పక్కకు సీతమ్మ వారు, వినాయకుడు వచ్చేసి రాముడు అవతారంలో ఉన్న వినాయకుడు. చూసారు కదా, చేతుల ఇట్లా మనకు ఇట్లా పట్టుకున్నట్టయితే ఇచ్చేసారు. ఇది కూడా వచ్చేసి మనకు డీటెయిలింగ్ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. గాయ్స్, ఇదైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లే ఈ షాప్ని అయితే విజిట్ చేయండి. లాస్ట్కి అయితే మన షాప్ అయితే బ్యానర్ అయితే పెడతా. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కాంటాక్ట్ అయ్యి విజిట్ చేసి గణపతి అయితే బుక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.